నా పేరు శివ. నేను ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాను. మా పక్కింటి వైపు ఊరికి అలా చూశాను. చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడే తలస్నానం చేసి వచ్చి వెంట్రుకలను తుడుచుకుంటూ ఉంది. చీర కట్టుకొని చాలా అందంగా ఉంది. తను ఎవరో కాదు, నేను జాబ్ చేస్తున్న ఆఫీసులోనే చేస్తుంది జాను. తనకి ఒక 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. నాకంటే 2 సంవత్సరాలు చిన్నది. పరిచయం బాగానే ఉన్నా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకో నాకే తెలియదు. జాను కొత్తగా కనిపించింది ఈ రోజు. అనేకంటే నేనే కొత్తగా చూశానేమో అనుకుంటా. ఎందుకంటే తను పెద్ద అందంగా ఏమీ ఉండదు. రంగు కూడా కొంచెం తక్కువే. అందుకని నేను ఆఫీసులో కూడా అంత గమనించలేదు. కానీ ఈ రోజు ఎందుకో నా కళ్ళకి చీర కట్టుకుని చాలా అందంగా కనిపించింది. బహుశా నాకు ఏది జరుగుతుందేమో. ఆ రాత్రంతా జాను నా కళలోకి వచ్చి ఆగమాగం చేసింది. ఉదయాన్నే లేచి మళ్ళీ బయటకు వచ్చి చూశాను. జాను బయటకు వస్తుందని అలానే నిల్చుని ఉన్నాను. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది ఊడవడానికి. నైటీ వేసుకుని ఉంది. తను ఊడుస్తున్నప్పుడు లయబద్ధంగా కదిలే భారీ సైకిల్ పిచ్చెక్కిస్తున్నాయి. ఏంట్రా బాబు ఇంత ఉన్నాయి, ఇన్ని రోజులు నేను గమనించలేదు అనుకున్నా. ఒక రోజు తనతో గడిపితే చాలు, జీవితం ధన్యమైపోతుంది అనుకున్నా. జాను ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టింది. నేను కూడా ఆఫీస్కి సెలవు పెడదాం అనుకున్నా. వెంటనే మేనేజర్కి మెసేజ్ పెట్టా. ఈ రోజు లీవ్ పెడితే రేపు ఎల్లుండి హాలిడేస్ కాబట్టి మొత్తం 3 రోజులు జానుతో దగ్గర అవుదామని. అలా ఆలోచిస్తూ బెడ్ మీద కళ్ళు మూసుకుని ఉండిపోయా. నిద్రలోకి వెళ్ళిన నాకు తలుపులు కొడుతున్న శబ్దం వినిపించి లేచాను. టైం చూస్తే 10 దాటింది. హడావిడిగా వెళ్ళి డోర్ తీశాను. ఎదురుగా జాను నిలబడి ఉంది. ఏంటండి అన్నాను కొంచెం కంగారుగా. టవల్లో ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఆఫీస్కి వెళ్తారా అంది. లేదండి, ఒంట్లో బాగాలేదు, ఈ రోజు లీవ్ పెట్టాను అన్నాను. అవునా అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ చూపిస్తూ, మేనేజర్కి ఇవ్వాలి, కొంచెం ఇస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది. మీ డోర్ లాక్ చేసి ఉంటే మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదని ఫైల్ ఇస్తారని వచ్చాను. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఎవర్రా అని చూస్తే మళ్ళీ అక్కడ జాను నిలబడి ఉంది. ఏంటండి అంటూ నవ్వాను. తన చేతిలో హాట్ బాక్స్ ఉంది. ఒంట్లో బాగాలేదన్నారు కదా, అందుకే భోజనం తెచ్చానంటూ హాట్ బాక్స్ చేతికిచ్చింది. ఎందుకంటే మీకు శ్రమ అన్నాను. ఎందుకండి మీకు శ్రమ అన్నాను. ఇందులో శ్రమ ఏముంది అంటూ వెళ్ళిపోయింది. లంచ్ ఫినిష్ చేస్తే టీవీ చూస్తూ కూర్చున్న జాను తన కూతురిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్లే టైం. నేను కిటికీలో నుంచి వాళ్ళ డోర్ వైపు చూస్తున్నా. నేను చూసేది తను గమనించింది. వెంటనే తను తల తిప్పుకున్నా. నేను వెళ్లే వరకు చూశాను. ఇక అరగంటకి మళ్ళీ తన పిల్లలతో వస్తుంది. అప్పుడు కూడా నన్ను గమనించింది. ఆడవాళ్లకు మగవాడు చూపులో తేడా వెంటనే అర్థమైపోతుంది. ముఖం సీరియస్ గా పెట్టుకుంది. నెక్స్ట్ డే శనివారం ఆఫీస్ సెలవే కాబట్టి 8 గంటలకు లేచాను. ఇంతలో బయట చీపురుతో ఊడుస్తున్న సౌండ్ నా చెవులకు వినిపించింది. వెంటనే కిటికీ తలుపులు నెట్టాను, త్వరగా చూద్దామని. తొందరగా కొంచెం గట్టిగా నెట్టేసరికి తలుపుల సౌండ్ చేస్తూ తెరుచుకున్నాయి. జాను ఆ సౌండ్ కి కిటికీ వైపు చూసింది. వెంటనే ఊడుస్తున్న చీపురు పక్కన పెట్టి నా ఫ్లాట్ డోర్ కొట్టింది. ఏం జరుగుతుందో, అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మరోసారి గట్టిగా డోర్ సౌండ్ వినిపించేసరికి వెంటనే డోర్ తీశాను. ఎదురుగా కోపంతో అదురుతున్న ముక్కులతో వేగంగా శ్వాస తీసుకుంటూ జాను నిలబడి ఉంది. ఎవరన్నా చూస్తారన్న కంగారు, తన భర్తకు తెలుస్తుందన్న భయం నాలో రెండూ ఒకేసారి కలిగాయి. ఏంటి మీరు చేసేది, పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఆవేశంగా అంది. నేనేం చేశానండి అన్నాను కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఏం చేశారో ఏం చేస్తున్నారో నాకు అంతా తెలుసు. నీకు తెలియదా? మా వారికి చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఆయనకు చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు. అందుకే మీకు చులకన అయిపోయా అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల చూశారు, ఎవరు చూడలేదు. అమ్మయ్య అనుకుని లోపలికి వెళ్ళాను. తను అంత ఆవేశంగా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు. తన భర్త ఇంట్లో ఉన్నాడా, ఈ విషయం తన భర్తకు తెలిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ
బుర్ర వేడెక్కిపోయింది. చూద్దాం ఏమవుతుందో అనుకుని ఫ్రెష్ అయి డోర్ లాక్ చేసి జాను వాళ్ళ ఫ్లాట్ వైపు చూశాను. డోర్ మూసి ఉంది. లోపల తన భర్త ఉన్నాడో లేదో అర్థం కాలేదు. పార్కింగ్ ఏరియాకి వెళ్ళి నా బైక్ తీస్తూ జాను భర్త బైక్ ఉంటే ప్లస్ వైట్ ఫ్లాట్ వైపు చూశాను. అంటే తన భర్త ఇంట్లోనే ఉన్నాను అనుకుంటూ రోడ్డు మీదకు వచ్చాను. మరుసటి రోజు తన భర్త ఊరికి వెళ్ళాడు. కూతురు కూడా స్కూల్కి వెళ్ళింది. అదే మంచి అవకాశంని జాను ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ పెట్టాను. ఎందుకు వచ్చావు అన్నట్లు మొహం చిప్పించుకుంది. ఆఫీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను అనేసరికి తనలో ఉన్న చిరాకు అంతా ఒక్కసారిగా మాయమై లోపలికి రావడానికి దారి ఇచ్చింది. నేను లోపలికి వస్తూ డోర్ మూశాను. ఎందుకండి డోర్ మూశారు? ఆఫీస్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు డోర్ ఎందుకు మూశారు అని చాలా కోపంగా అంటుంది. ఎందుకండి అంత కోపం అని అంటాను. కుర్చీ వేసి కుర్చీలో కూర్చోండి అని అంటది. చాలు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఉదయం ఎందుకు అంత కోపంగా ఉన్నారు నాతో అని అడుగుతాను. మీరు చేసింది ఏమైనా బాగుందా? క్షమాపణ చెప్పడానికి నేను క్షమాపణ చెప్తూ తన కాళ్ళు రెండు పట్టుకుని నా తలని ఆమె తొడల మీద పెట్టాను. ఏం చేస్తున్నారంటే భయంతో పైకి లేచి నిలబడింది. గట్టిగా వాటేసుకుని నా పెదాలతో తన పెదాలను మూసేశాను. బిత్తరపోయి కళ్ళు రెండు పెద్దలు చేసుకుని చేతులతో నా భుజాల పైన కొడుతూ నన్ను తోయడానికి ప్రయత్నిస్తుంది. నేను వదలకుండా అలాగే గట్టిగా వాటేసుకుని ఉన్నాను. 2 నిమిషాల తర్వాత ప్రతిఘటన ఆపేసి తన చేతులతో నన్ను చుట్టేసింది. చిన్నగా మూలగడం స్టార్ట్ చేసింది. వెంటనే అమాంతం తనను నా 2 చేతులలోకి తీసుకుని పైకి లేపి బెడ్రూమ్ లోనికి ఎత్తుకుని వెళ్లి బెడ్ మీద పడేసి తనను అల్లుకుపోయాను. తను కూడా నన్ను అల్లుకుపోయింది. టైం ఎంత అయిందో మర్చిపోయి స్వత్వ సుఖాల్లో మునిగి తేలుతున్న మాకు మమ్మీ అంటూ బయట తలుపు కొట్టిన శబ్దం వినపడేసరికి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాము. నన్ను పక్కకు నెట్టేసి కూర్చుంది. మరోసారి పిలిచింది. ఏం చేయాలో మాకు ఒక క్షణం అర్థం కాలేదు. మెయిన్ డోర్ తీసింది. ఏంటి మమ్మీ, నన్ను స్కూల్ నుండి తీసుకురావడానికి రాలేదు అంది. నిద్రపోతున్నానమ్మా అంటూ జవాబు ఇచ్చింది. ఆ పిల్ల వాష్రూమ్ లోకి వెళ్ళింది. వెంటనే జాను వచ్చి చిన్ని బాత్రూమ్ లో ఉంది, త్వరగా వెళ్ళండి అంటూ హడావిడి చేసింది. వెంటనే నేను వాళ్ళ ఫ్లాట్ నుంచి బయటపడి నా ఫ్లాట్ లోకి వెళ్ళేదాకా టెన్షన్ పడ్డాను. 1 నిమిషం ఆగి ఉంటే కార్యం జరిగిపోయేది అనుకున్నాను. ఈ నైట్ కి కుదురుతుందేమో ఒప్పించాలి అనుకుంటూ ఓ 10 నిమిషాలు రిలాక్స్ గా పడుకుని లేచాను. ఇంతలో జాను కూతురు ఆట వస్తువులు తీసుకుని మా పక్క బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కుతూ కనిపించింది. అంటే ఇప్పుడు జాను ఒకతే ఉందన్నమాట అనుకుంటూ బయటకు వచ్చి ఎవరు లేరని నిర్ధారించుకుని వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళాను. ముందు గదిలో కనిపించలేదు. కిచెన్ లో సౌండ్ వస్తుంటే వెళ్ళాను. నైట్లో నిలబడి వంట చేసుకుంటూ కనిపించింది. వెనకగా వెళ్లి తనను కౌగిలించుకున్నాను. ఒక్కసారిగా అదిరిపడి ఎవరు అంటూ వెనక్కి తిరిగి నువ్వా ఏంటిది అంటూ నా నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తూ ప్లీజ్ జరిగింది, ఏదో జరిగింది. నా కూతురు చూసి ఉంటే నా పని అయిపోయేది. తను ఇప్పుడే ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది అన్నాను. మళ్ళీ వస్తుందేమో భయంగా ఉంది అంటూ నా భుజాల పైన చేతులు వేస్తూ నా వైపు మక్కువగా చూసి రాత్రికి వస్తాను అన్నాను. నేను దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుంటే ప్లీజ్ వద్దు, మా ఆయనకు తెలిసిందంటే నా కాపురం నాశనం అవుతుంది, భయంగా ఉంది అన్నది. ఛాన్స్ లేదు అన్నాడు. నా కూతురికి తెలిసిందంటే అమ్మో ఇంకా ఏమన్నా ఉందా, మా ఆయనకు చెప్తుంది. ఇదేనా భయం? మెడ చుట్టూ చెయ్యి వేస్తూ తనను వేరే బెడ్రూమ్ లో పడుకోబెట్టి ప్లీజ్ మళ్ళీ ఛాన్స్ రాదు తన పెదాలపై ముద్దు పెట్టాను. సరే, నాకు నమ్మకం కలిగితే నీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు వెళ్ళిపో, చిన్ని రావచ్చు అంటూ పెదవులు కలుపుతూ కళ్ళు మూసుకుంది. దూరం జరిగి ఇక చాలు, రాత్రికి తప్పకుండా ఫోన్ చేస్తాను, కాకపోతే 12 దాటాలి, ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి తిరిగి వచ్చేశాను. టైం 12 అయింది. జాను ఫోన్ చేసింది. కావేరి ఫ్లాట్ కి వెళ్ళి డోర్ కొట్టాను. కొద్దిగా తెరుచుకుంది లోపలికి వెళ్ళి తలుపు తోసేసరికి లోపల డోర్ లాక్ అయిపోయింది. హాల్లో ట్యూబ్ లైట్ వెలుగుతుంది. బెడ్ మీద వీపు బాగా ఉండేలా
ఒక పక్కకు తిరిగి పడుకుని ఉంది. జాను ఎంబ్రాయిడరీ వర్క్ శారీలో ఉన్న తనని చూడగానే నా మతి పోయింది. ఎర్ర రంగు జాకెట్ చీడకు మధ్య తన నడుము భాగం నన్ను పిచ్చివాడిని చేసింది. కుడి కాలు మీద ఎడమ కాలు వేసుకుని పడుకుని ఉండడంతో చీర పిక్కల మీదకు పోయి లైట్ కాంతిలో పిక్కలు మెరుస్తూ నునుపుదనం తెలుస్తుంది. నేరుగా దగ్గరకు వెళ్ళాను. తన గమనిస్తున్నా నేను ఇక ఆగలేకపోయాను. వెంటనే బెడ్ మీద కూర్చుంటే తన కాలి పాదం మీద ముద్దు పెట్టాను. ఆ స్పర్శకు ఒళ్ళు పులకరించినట్లు సన్నగా మునిగింది. పెదవులను తన ఖాళీ వేళ్ల మీద ఉండి మెడ వరకు రాసిన అబ్బా అంది. అబ్బా అంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎడమ కాలుని ముడుస్తూ పైకి లేచి కూర్చుంది. అలా పైకి లేవడంతో చీర లంగాతో సహా పైకి లేచి కుడి కాలు పిక్క కనిపించింది. పెదవులను పాదాల నుంచి పిక్క మీదకు తెచ్చాను. ముద్దలు వేస్తూ అమ్మా అంటూ మత్తుగా మొలుగుతూ గట్టిగా నన్ను కౌగిలించుకుంది. నా పెదవులను తెచ్చి అక్కడ ముద్దు పెట్టాను. గడ్డం మీద నుంచి కంఠం మీదుగా పెదవులను రాస్తూ మెడ పక్కగా తెచ్చి అక్కడ ముద్దు పెట్టాను. అబ్బబ్బా అంటూ నా మెడ చుట్టూ చేతులు పెనవేసింది. జాను, ఏదైనా మాట్లాడు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతూ వినాలని ఉంది. మత్తుగా తన చెవిలో చెప్పాను. ఏం మాట్లాడినా నువ్వు ఇలా చంపేస్తుంటే అంటూ మైకంతో మత్తుగా అంది. ఇలానే జాను, నీకేం అనిపిస్తే అది మాట్లాడు. నువ్వు అలా మాట్లాడితే బాగుంటుంది అన్నాను. ఇద్దరం ఎంత కోరికగా ఉన్నామో ఒకరి శ్వాస మరొకరికి తెలుస్తుంది. మరో ముద్దు పెదాలపై పెట్టాను. ఇద్దరి ఊపిరి భారంగా విడుదలవుతుంది. మాకు తనివి తీరడం లేదు. పెదవులతో యుద్ధం చేస్తున్నట్టే ఉంది. ఇంకోవైపు కోరిక తీవ్రంగా పెరిగిపోతుంది. శ్వాస వేగం క్షణానికి పెరిగిపోతుంది. అలా రాత్రంతా స్వర్గ సుఖాల్లో తేలియాడుతూ తెల్లారే 5 గంటలకు అలసి నిద్రలోకి జారుకున్నాను.